నేను ఆలోచించిన తర్వాత ప్రధానమంత్రి గారు చెప్తే ఎక్కడ సాధ్యం అన్నాడు. అసాధ్యం అనేది ఏది ఉండదు సార్, నా మాటనండి, మీరు చేయండి, మీరు ఫలితాలు చూస్తారంటే నేను ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా రిఫార్మ్ తీసుకొచ్చారు. ఈరోజు మా తమ్ముళ్ళన్నీ ఆ సెల్ ఫోన్లు వాడుతూ ఉంటే మెసేజ్ కూడా ఒక్క నిమిషంలో మీ ఇంటికి పంపించేస్తున్నారు. నేను మీటింగ్లో ఉన్నా, మీటింగ్ స్టార్ట్ అయింది, అర్ధ గంటకి మీటింగ్ అవుతుంది, మళ్ళా ఇంటికి ఏ టైంకి వస్తానో మీరు చెప్పే పరిస్థితికి వచ్చేసారు. మా తమ్ముడు ఫుల్గా గుండెలో నన్ను పెట్టుకున్నాడు. చాలా సంతోషం తమ్ముడు. అలాంటి వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నా మీద నమ్మకం ఆ తమ్ముళ్ళకి. అలాంటి తమ్ముళ్ళ కోసమే నా జీవితాంతం పనిచేస్తున్నా. తీసుకుందాం పక్కన మళ్ళా అట్లా కూర్చో, ముందుకు రని, ముందుకు వచ్చి ఆ పక్క కూర్చొని తీసుకుంటాను, మీటింగ్ అవుతానే తీసుకో. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి దోసకపోయే ప్రపంచంలో, ఆధునిక యుగంలో, నాలెడ్జ్ ఎకానమీలో మన రాష్ట్రం ఎక్కడుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. యువత మేలుకోండి. రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. అలాంటి పరిస్థితిలో శక్తివంతమైన యువత నిరాశ నిస్పృహలతో ఏం చేయాలో ఆలోచించకుండా వీలైతే వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు పోతున్నారు. రాష్ట్రంలో మాత్రం ఎలాంటి అవకాశాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా,